ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు, స్నపన తిరుమంజనం. ఊంజల సేవలో స్వామి అమ్మవార్ల దర్శనం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని తెప్పోత్సవాలు ప్రారంభం. శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి వారి జల విహారం. అన్నవరం క్షేత్రంలో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు. గ్రామోత్సవంలో రమా సమేత స్వామివారి అభయ ప్రదానం. హరిదేవేరి శ్రీల తల్లి శ్రీ పద్మావతి దేవి వార్షిక వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అర్చకులు విశ్వక్సేనుల వారిని సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపి సంప్రదాయబద్ధంగా పుట్టమన్నును సేకరించి ప్రత్యేక పూజలతో నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై అర్చకులు పుట్టమన్నును శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని యాగశాలలో మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను జరిపి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బుగ్గోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని విశిష్ట వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో స్వామివారి బుగ్గోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత ఋతువులో స్వామి అమ్మవార్లకు విశేషంగా నిర్వహించే ఉపశమన కైంకర్యమే బుగ్గోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు బుగ్గోత్సవాలను నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. బుగ్గ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించి
ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారికి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేశారు. బుగ్గ మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని అభిముఖంగా అమ్మవార్లను వెంచేపు చేసి వేదం, గానం, నాదం సహితంగా ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు బుగ్గమండపం ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతరం లక్ష్మీదేవి మండపానికి వేంచేపు చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజున గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం, అనంతరం తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న దేవుని కడప లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 3 రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎంతో విశేషంగా జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణస్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు.
ఇక తెప్పోత్సవాలలో తొలి రోజైన బుధవారం రాత్రి తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. అర్చకులు శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత గజ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణిలో విద్యుత్ దీపాలు, సంప్రదాయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై గోదా సమేత శ్రీకృష్ణస్వామి వారిని ఆశీనులను చేసి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ తెప్పోత్సవం విశేషంగా జరిగింది. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రం అన్నవరం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారు రావణ వాహన సేవ జరిగింది. ఉత్సవ శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లు చూడ చక్కటి రావణ వాహనంపై ఆసీనులవ్వగా విభిన్న విలక్షణ సాంస్కృతిక కళారూపాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సత్యదేవుని గ్రామోత్సవాన్ని ఆద్యంతం భక్తుల భరితంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయంలో నెలవైన శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుచి సేవ జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 21న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శివగామి సమేత నటరాజ స్వామి తిరుచి సేవ వేడుకగా సాగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. పురాతన పుణ్యధామంగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఎంతో విశిష్టమైన ఈ ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను టీటీడీ ఎంతో వేడుకగా నిర్వహిస్తోంది. తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజున శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్లు అవతరించారు. ఈ సందర్భంగా ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వీరిరువురి తిరునక్షత్ర మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 9వ రోజైన బుధవారం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. వీరు తమ ఆచార్యులైన శ్రీ నమ్మాళ్వార్లనే భగవంతుడిగా భావించి వారిపై 11 పాసురాలను రచించారు. ఈ సందర్భంగా మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు,
నమ్మాళ్వార్ యొక్క తిరువాయిమొళి ప్రబంధం నుండి రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. అలాగే ఇదే సన్నిధిలో వేంచేసిన శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించి తరించిన శ్రీ అనంతాళ్వాన్లకు తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రబంధ సేవాకాలం, నైవేద్యం, సాతుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అనంతాళ్వాన్ వంశీయులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్త కవయిత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 29, 30వ తేదీలలో తిరుమల, తిరుపతిలతో పాటు తరిగొండ క్షేత్రాలలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ నుండి 30వ తేదీ వరకు 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను తిరుమల, తిరుపతిలతో పాటు తరిగొండ క్షేత్రాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అన్నమాచార ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, శ్వేత ఇన్ఛార్జ్ సంచాలకులు జి సువర్ణమ్మ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి తరిగొండ వెంగమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. టీటీడీ ప్రచురణల విభాగం అధికారి నొస్సం నరసింహాచార్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవనం, సాహిత్య సమీక్షణం అనే అంశంపై ప్రసంగించారు. శతావధాని ఆముదాల మురళి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విపద భాగవతం అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యులు డాక్టర్ వరలక్ష్మి పూజారి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం అనే అంశంపై ప్రసంగించారు. ఆపై అతిథి సత్కార కార్యక్రమం జరిగింది. ఇక ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంకీర్తనలు అందరిలో భక్తిభావాన్ని నింపాయి. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో నారసింహ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి తొట్టె స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం జరిపి గంగాళంలో పవిత్ర జలాలను నింపి పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి తొట్టి స్నపన తిరుమంజన సేవను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడ మండపానికి తీసుకువచ్చి స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పసుపు, చందనం, తులసిమాలలతో సీతారాములను అలంకరించి గోదావరి నదిలో సేకరించిన పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో
కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు జరిపారు. ఆపై ఆలయంలోని యాగశాలలో అర్చకులు ద్వారాతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుష్ఠానార్చన, లక్ష్మీ నరసింహ సుదర్శన శతకం జరిపి మూలమంత్ర హోమాలు నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీకూర్మం ఉత్సవ శోభతో మెరిసింది. ఆలయంలో నిర్వహించిన వార్షిక కళ్యాణ మహోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని తరించారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా పుష్పశోభితంగా అలంకరించి ఆలయ వీధులలో శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం అందంగా తీర్చిదిద్దిన వేదికపై ఓవైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, మరోవైపు సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో హంసవాహన సేవ వైభవంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి హంసవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి హంసవాహన సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సుందర అలంకరణలో హంసవాహనంపై దర్శనం చేసుకొని తరించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే
ఆత్మనిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. భద్రాచలం కొత్తగూడెంలో కొలువైన శ్రీ త్రిమాత శక్తి పంచాయతన క్షేత్రంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో రాహుకాల పూజలు, వరప్రద విజయదుర్గ వ్రతాన్ని విశేషంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అర్చకుల సూచనలతో రాహుకాల పూజలు జరుపుకున్నారు. అనంతరం వరప్రద విజయదుర్గా వ్రతాన్ని జరుపుకొని వ్రతాన్ని ఆచరించారు. పలువురు మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం గ్రామం అటవీ ప్రాంతంలోని కొండలపై స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుని స్వయంభూమూర్తికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన జరిపి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గరుడ ధ్వజ స్తంభానికి పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరీదేవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కలశాలను అందంగా అలంకరించుకుని మేళతాళాల నడుమ పురవీధులలో శోభాయాత్రలు నిర్వహించారు. భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.